ఇల్లు కట్టక ముందు ఓపెన్ ల్యాండ్ ఇదంతా. ఒక బిల్డింగ్ ఏమీ లేనప్పుడు అక్కడ ఎక్కడైనా మీరు తిరగొచ్చు. కట్టిన తర్వాత ఇది పూజ రూమ్ అయిపోతుంది. అది వంట రూమ్ అయిపోతుంది. ఇది హాల్ అయిపోతుంది. అట్లాగే సృష్టించక ముందర ఇదంతా చైతన్యమే. ఎక్కడున్నా తప్పులేదు. కాళ్ళెట్టైనా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు, దక్షిణం వైపు. కానీ క్రియేషన్ నడవాలి, క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవుంటాయి. వీటినే ధర్మాలు అంటారు. సో, క్రికెట్ ఆడాలంటే మనం క్రికెట్ రూల్స్ ఫాలో గావాలి. అట్లాగే సృష్టిలో ఉండాలి అంటే సృష్టి నియమాలు ఫాలో చేస్తేనే సృష్టిలో ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా ఆడొచ్చు. ఈజీగా బతికేయచ్చు. జీవితం ఇంత ఈజీనా అని అర్థమవుతది. ఈ నియమాలు తెలియకపోవడం వల్లే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. మనం ఏదో ఎక్కడ బతుకుతున్నామో మనకు తెలీదు. ఎక్కడికి పోతామో మనకు తెలీదు. సో, ఈ జ్ఞానము ధ్యానంలో వస్తుంది. సృష్టి ఎలా వర్క్ చేస్తుంది? అది ఎంత సింపుల్‌గా ఉంది. ఆ ఎసెన్స్ అంతా నేనే అనేది అర్థమవుతుంది. సో, ఇదంతా విజ్ఞానానికి సంబంధించింది. ఇది అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. సో, ఏ టెక్నిక్ అయినా సరే